వెల్కమ్ బ్యాక్. చంద్రబాబు ముందస్తు బెయిల్ కేసు తీర్పు వెల్లడైంది. అన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది కోర్టు. ప్రస్తుతం అయితే చంద్రబాబు బెయిల్ రాక సందర్భంగా దీనికి సంబంధించి ఇప్పటివరకే ఇంతకు ముందు ఆల్రెడీ దీని గురించి వాదోపవాదాలు జరిగాయి. బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కానీ తీర్పును ఒకసారి రిజర్వ్ చేసిన తర్వాత ప్రస్తుతం అన్ని కేసుల్లో కూడా చంద్రబాబుకు ముందస్తు బెయిల్ అయితే వచ్చేసింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఒక రిలీఫ్ గానే చెప్పొచ్చు. ఇప్పటికే చంద్రబాబు అన్ని ప్రచార సభల్లో కూడా పాల్గొంటూ టీడీపీ పట్టు కోసం మరొకసారి ప్రజల్లో తిరుగుతూ రా కదలిరా అంటూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ వస్తున్నారు. అభివృద్ధి తనతోనే సాధ్యం అంటూ కూడా చంద్రబాబు తన సభలు సమావేశాల్లో కూడా ప్రచారాలు చేస్తూ వస్తున్నారు. ఒక పక్క కేసులు ఉన్నాయా లేకపోతే నెక్స్ట్ మళ్ళీ చంద్రబాబు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా, ఈ బెయిల్ ఎంతవరకు అనే అంశాలు చాలా వరకు డిస్కషన్లోకి వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం ఇంతవరకు రిజర్వ్ చేసిన తీర్పు గురించి అయితే ముందస్తు బెయిల్ కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్టే అయింది. చంద్రబాబుకు ముందస్తు బెయిల్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. కొంత రిలీఫ్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇసుక, ఐఆర్ఆర్, మద్యం కేసుల్లో వీటన్నిటిలో కూడా చంద్రబాబుకు అప్పట్లో డిస్కషన్స్ జరిగాయి. దాని గురించే ఇంతకుముందు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాని తర్వాత పరిణామాలు చాలా మారిపోయాయి. ప్రస్తుతం ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, మద్యం కేసుకు సంబంధించి కావచ్చు, లేకపోతే మనం చూసిన కేసులన్నిటికీ కూడా ఒక రిలీఫ్ అయితే చంద్రబాబుకి దొరికిందనే చెప్పొచ్చు. ఇసుకకి సంబంధించి ఐఆర్ఆర్, ఇన్నర్ రింగ్ రోడ్ లేదంటే మద్యం కేసు, ఈ మూడింటికి సంబంధించి ఒక తీర్పు రిజర్వ్ చేసి ఈ రోజు దాని గురించి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అన్ని కేసుల్లో కూడా చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వచ్చిందనే చెప్పాలి. మొత్తానికి చంద్రబాబుకు ఒక రిలీఫ్ అనే చెప్పాలి. చంద్రబాబుకి ఇప్పటికే చాలా కేసుల్లో ఇంతకుముందు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కస్టడీలోకి తీసుకున్న టైంలో చాలా వరకు చంద్రబాబు రిమాండ్ రిపీట్ చేస్తూ కూడా డిస్కషన్స్ అవి జరిగాయి. కానీ ఆయనకు హెల్త్ బాలేని రీత్యా బెయిల్ కోసం మంజూరు చేయడం, ఆ తర్వాత డిస్కషన్స్ జరిగిన తర్వాత కేసు తీర్పును రిజర్వ్ చేశారు. బట్ ఈ రోజు 2:15 ప్రాంతంలో చంద్రబాబు కేసుకు సంబంధించి ఒక బిగ్ రిలీఫ్ వచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం అయితే ముందస్తు బెయిల్ ఏదైతే పెట్టుకున్నారో దానికి ఒక క్లారిటీ వచ్చేసింది, ఒక రిలీఫ్ దక్కింది. ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం, ఇసుక ఈ కేసుల్లో ముందస్తుగా బెయిల్ అప్లై చేస్తే దానికి ఈరోజు వచ్చిన తీర్పు అయితే ఒక రిలీఫ్ లాంటిది అని చెప్పొచ్చు. అన్ని కేసుల్లో కూడా చంద్రబాబుకు ముందస్తుగా బెయిల్ వచ్చింది అనే అంశాన్ని అయితే మనం ఇక్కడ గమనించవలసి ఉంటుంది. సో మొత్తానికి ఒక పక్క సభలు సమావేశాలతో చంద్రబాబు తన కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో లేదంటే కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అభివృద్ధి తనతో సాధ్యం అంటూ ఏ విధంగా వర్కౌట్ చేస్తారు, తనొస్తే రాజకీయాల్లోకి ఏ విధంగా ఉంటుంది, ఈసారి 160కి పైగానే మనకు సీట్లు వస్తాయి అన్న ధీమాతో అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. బట్ ఈ కేసుల్లో ఏ విధంగా ఉంటుందని ఒక క్వశ్చన్ మార్క్ ఈ రోజు ఒక రిలీఫ్ అనేది దొరికినట్టయింది. అన్ని కేసుల్లో కూడా చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వచ్చిన విషయాన్ని అయితే మాత్రం ప్రస్తుతం కోర్టు ద్వారా ఒక 10 నిమిషాల క్రితం అయితే మనకు క్లారిటీ వచ్చింది. ఇసుక కేసు, ఐఆర్ఆర్, అదేవిధంగా మద్యం కేసులో ముందస్తుగా బెయిల్ వచ్చింది చంద్రబాబుకు. ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి తెలుసుకుందాం. అయితే శ్రీనివాస్ చెప్పండి, ఓవరాల్ గా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏ విధంగా ఉంది ప్రస్తుతం? అంటే ఈ బెయిల్ అనేది ఎంతవరకు కొనసాగుతోంది? వీటికి సంబంధించి మరీ ఒక్కసారి అదుపులోకి తీసుకోవడమా లేదంటే ఈ ఎక్స్టెన్షన్ ఏ విధంగా జరిగే అవకాశం ఉందనే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి కదా, ఏమైనా క్లారిటీ వస్తుందంటారా? రైట్ శ్రీనివాస్. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి బెయిల్ ఏదైతుంది మద్యం కేసు కావచ్చు, అదే మద్యం కేసు కావచ్చు, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, సిఐడి నమోదు చేసినటువంటి పలు కేసులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి రిమాండ్లోనే ప్రధానంగా చూసినట్లయితే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు 37వ ముద్దాయిగా అందులో చూపిస్తూ కూడా ఆయన అప్పుడు అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత ఆయన 53 రోజులు జైల్లో ఉన్నారు. అయితే అప్పుడు ఆయన క్వాష్ పిటిషన్ ద్వారా కూడా, అంటే ఇప్పుడు ఏదైతే ఆయన మీద ఎఫ్ఐఆర్లు నమోదయ్యి ఉన్నాయో ఆ ఎఫ్ఐఆర్లన్నీ కూడా రద్దు చేయాలంటూ కూడా ఇవన్నీ ఆయన మీద చేసినటువంటి ఆరోపణలే తప్ప దీనికి సంబంధించిన ఆధారాలు ఎక్కడా లేవు. సిఐడి అదేవిధంగా ప్రభుత్వ కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. ఈ కేసులన్నింటినీ కూడా ఎఫ్ఐఆర్లు ప్రాథమికంగానే అరెస్టునే రాంగ్ డైరెక్షన్ లో కూడా ఆయన అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పని కూడా అప్పుడు గవర్నర్ అనుమతులు కూడా లేకుండా కూడా ఈ అరెస్ట్ 17A కింద ప్రపోజల్లో లేకుండా కూడా పూర్తిగా అరెస్ట్ జరిగింది. కాబట్టి అంతా కూడా కొట్టివేయాలంటూ కూడా క్వాష్ పిటిషన్ వేసిన పరిస్థితి ఉంది. అయితే 53 రోజుల తర్వాత, అంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగానే మధ్యంతర బెయిల్ ను కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆయన ఆరోగ్యరీత్యా కూడా ఒక బెయిల్ హైకోర్టు ఇవ్వడం జరిగింది.
జరిగింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ ని ఏదైతే ఉందో దాన్ని మళ్ళా కంటిన్యూ చేస్తూ రెగ్యులర్ చేస్తూ కూడా అదే బెయిల్ ని రెగ్యులర్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఆ రెగ్యులర్ బెయిల్ మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ ఐఆర్ఆర్ కేసు కావచ్చు, మద్యం కేసు కావచ్చు, ఇసుక కేసు కావచ్చు, ఎన్ని కేసులు సిఐడి నమోదు చేసినటువంటి ఏవైతే పెండింగ్ కేసులు ఉన్నాయో అన్ని కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ కేసులన్నింటి మీద కూడా పూర్తిగా ఈ రోజు హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కేసులు అన్నింటినీ కూడా ముందస్తు ఏదైతే కేసులు ఇప్పుడు పెండింగ్ లో ఉన్నటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారి మీద అన్ని కేసులను కూడా పూర్తిగా బెయిల్ ఇస్తూ కూడా మధ్యంతర బెయిల్ ఇస్తూ కూడా తీర్పు చెప్పడం జరిగింది. ఈ ముందస్తు బెయిల్ ఇవ్వడం కూడా తీర్పు చెప్పడం జరిగింది. అయితే ఈ బెయిల్ పూర్తిగా ఏదైతే క్వాష్ పిటిషన్ ఉందో సుప్రీంకోర్టులో దాని క్వాష్ పిటిషన్ అప్రూవల్ అయ్యేదాకా, అంటే అది ఆ క్వాష్ పిటిషన్ అప్రూవల్ అయిన దాకా కూడా ఈ మధ్యంతర బెయిల్ అంతా కూడా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది. అయితే ఈ క్వాష్ పిటిషన్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని మరొకసారి చేయాలి అంటే కనుక పూర్తి స్థాయి ఇప్పుడు సాధ్యపడేటువంటి పరిస్థితి కాదు, సాధ్యపడదు. కాబట్టి హైకోర్టు కూడా దీన్ని ఏదైతే ఈ మధ్యంతర బెయిల్ ఏవైతే ఈయన ముందస్తు బెయిల్ ఏదైతే అప్లై చేస్తారో అన్నింటి కూడా బెయిల్స్తో కూడా ఈరోజు తీర్పు చెప్పడం జరిగింది. అయితే క్వాష్ పిటిషన్ మీద ఏదైనా స్పష్టత వచ్చేంత వరకు కూడా ఈ బెయిల్ కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడమో మరొకసారి అదుపులో తీసుకోవడానికి అనేది ఇప్పట్లో ఛాన్సే లేదు. ఇంకా ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఆరోపణలు చేస్తూ అక్రమాలు జరిగినాయి అని చెప్పి ఆరోపణలు చేస్తూ సిఐడి ద్వారా కేసులు నమోదు చేసిందో అన్నింటిలో కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రూపంలో ఊరట లభించినట్టే చెప్పుకోవచ్చు మౌనిక. అయితే శ్రీనివాస్, ఇప్పుడు అన్ని కేసుల్లో కూడా ఊరట అని చెప్తున్నారు. ఆయనేమో సభలు సమావేశాల్లో ముందుకు వెళ్తున్నారు కదా, ఈ తీరులో ఏ టైంలో అయినా సరే ఎటువంటి ఇబ్బందులు లేదంటే మధ్యలో వచ్చి ఏది కూడా ఆయనకి అటాకింగ్గా లేకుండా సపోర్ట్ ఇస్తుందా, లేదంటే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఇలాంటి సపోర్ట్ కంటిన్యూ అవుతుందా అంటే మనం ఏం డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది? అంటే ఇప్పుడు వరకు కూడా ఐఆర్ఆర్ కేసు ఒకటి తెర మీద తీసుకురావడానికి మొదటగా స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అందులో కూడా ముద్దాయిగా చేర్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇసుక ఆయన అరెస్ట్ అయి ఉన్న తరుణంలో ఇసుకకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పని ప్రభుత్వం ఆరోపించింది. ఆ తర్వాత ఐఆర్ఆర్ ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ ఉందో ఆ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో అవినీతి జరిగిందని చెప్పారు. అలాగా ఫర్దర్ గా ఒక్కొక్క కేసుని తీసుకొచ్చారు. అప్పుడులో ఉన్నటువంటి అధికారులు, ఆ శాఖల్లో పనిచేసినటువంటి అధికారులతో పాటు ఆ శాఖల్లో పనిచేసినటువంటి మంత్రులను కూడా ఆ కేసులో ఇన్వాల్వ్ చేశారు. అయితే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగా ఈ కేసులన్నీ కూడా పీటీ కేసుల కింద నమోదు చేయడం జరిగింది. అది సిఐడి నమోదు చేయడం, అప్పుడు ఏసీబీ కోర్టుకి ఈ అన్ని కేసుల్లో కూడా ఏసీబీ కోర్టుకి అనుసంధానం చేయడం జరిగింది. అయితే ఏసీబీ కోర్టులో చంద్రబాబు నాయుడు గారికి మొదట ఊరట లభించలేదు. తర్వాత ఏసీబీ కోర్టు రిమాండ్కి విధించింది. రిమాండ్కి విధించిన తర్వాత ఆయన జ్యుడిషియల్ కస్టడీకి కూడా ఇవ్వడం జరిగింది. జ్యుడిషియల్ కస్టడీ నుంచి సిఐడి కస్టడీకి కూడా ఇవ్వడం జరిగింది. 2 రోజులు 3 రోజులు విచారణ అన్నారు. అది రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే నిర్వహించుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ఆయన విచారణ పూర్తయిన తర్వాత అదంతా కూడా సీల్డ్ కవర్లో ఏసీబీ కోర్టుకి ఇవ్వాలని చెప్పని అడిగారు. ఏసీబీ కోర్టుకి వాళ్ళ సీల్డ్ కవర్లో ఏదైతే అక్కడ రికార్డ్ చేసిన స్టేట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఇవ్వడంలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఆ జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఏసీబీ కోర్టు బెయిల్ను ఇవ్వడానికి, చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ని ఇవ్వడానికి ఎక్కడా కూడా ముందుకు రాలేదు. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. ఆయన ఆరోగ్యరీత్యా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయనకు మధ్యంతర బెయిల్ అప్పుడు ఇవ్వడం జరిగింది. మధ్యంతర బెయిల్ శాంక్షన్ అయింది. మధ్యంతర బెయిల్ కూడా ఆరోగ్యరీత్యా ఇచ్చారు. ఆ మధ్యంతర బెయిల్ కొద్ది రోజులకు మాత్రం ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఆ గడువు మిగిసలేపు ఆయనకి హైకోర్టులో ఊరట లభించింది. ఆ మధ్యంతర బెయిల్ని రెగ్యులర్ బెయిల్గా మారుస్తూ కూడా హైకోర్టు తీర్పునిచ్చింది. సో అప్పుడున్నటువంటి ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాత్రమే ఆయనకి మధ్యంతర బెయిల్ లభించింది. ఆ మధ్యంతర బెయిల్ రెగ్యులర్ బెయిల్ అయింది. అయితే అక్కడి నుంచి కూడా మిగిలిన పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఏసీబీ కోర్టులోనే సిఐడి వేయడం జరిగింది. అయితే ఇవన్నింటినీ కూడా సవాల్ చేస్తూ హైకోర్టులో వేస్తే మళ్ళీ ఒకసారి సిఐడి హైకోర్టులో కూడా ఆయన మీద సంబంధించినటువంటి ఏదైతే పీటీ వారెంట్లు ఉన్నాయో అన్నింటినీ కూడా పరిశీలనలో తీసుకోవాలి, ఆయన ఒకసారి కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఆయన బెయిల్ని కొట్టివేయండి, ఆయన కస్టడీకి తీసుకోవాలి, ఆయన జ్యుడిషియల్ కస్టడీకి పంపాలంటూ కూడా అభ్యర్థించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా దాని మీద పెండింగ్ పడుతూ వచ్చినటువంటి పలువార్లు విచారణ జరిగినప్పుడు కూడా పెండింగ్ పడింది. అయితే ఈ రోజు క్వాష్ పిటిషన్ మీద ఎటువంటి వాదనలు జరిగినాయి, క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి ఆయనకి ఏదైతే రెగ్యులర్ బెయిల్ ఇచ్చామో ఆ కోణంలోనే మిగిలినటువంటి కేసుల్లో కూడా రెగ్యులర్ బెయిల్ ని మంజూరు చేస్తున్నాం, ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉన్నాము. పోతే ఇక్కడ ప్రధానంగా సిఐడి ఇవ్వాల్సినటువంటి ఆధారాలని కోర్టుకి ఇవ్వట్లేదు. అటు ఏసీపీ కోర్టుకి అడిగిన సమయంలో కూడా ఇవ్వలేకపోయింది, అదేవిధంగా హైకోర్టుకు కూడా ఇవ్వలేకపోయింది, సుప్రీంకోర్టుకు కూడా సరైనటువంటి ఆధారాలని చూపించలేకపోవడంతోనే ఈ బెయిల్ మంజూరైంది. అయితే ఇప్పటి వరకు కూడా కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులన్నింటినీ కూడా నమోదు చేసి ఉంచారు కాబట్టి కొత్తగా ఇప్పుడు కేసులు నమోదు చేయడానికి అవకాశం లేదు. ఆల్రెడీ ఆరోపణలు ఎదుర్కొన్న శాఖలన్నింటికి
సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కార్నర్ చేస్తూ పెట్టినటువంటి కేసులన్నీ కూడా నమోదు చేసేసి ఉంది కాబట్టి ఫర్దర్గా ముందుకెళ్ళాలి అంటే కనుక కేసులు నమోదు చేయడానికి అవకాశం సిఐడికి లేదు. ఒకవేళ ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేయాలని అడ్డానికి కూడా లేదు. గతంలోనే మన పొన్నవోలు సుధాకర్ ఏఏజీ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించి ఈ బెయిల్ మీద సవాల్ చేశారు. ఆయనకి ఇచ్చినట్టు రెగ్యులర్ బెయిల్ మీద సవాల్ చేశారు. అప్పుడు కూడా క్వాష్ పిటిషన్ ఉంది. ఆయన వయసు ఆరోగ్య రీత్యాలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంకొకసారి మేము ఆయన అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఇవ్వమని చెప్పని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో వాదనలు ఇప్పుడు హరీష్ సాల్వే కావచ్చు, అదేవిధంగా మోహన్ రోత్కే వాదనలు కావచ్చు, ఈ వాదనలన్నీ కూడా పూర్తిగా ఈ వాదనలు ఇన్న తర్వాతే సుప్రీంకోర్టు పూర్తిగా ఆయన బెయిల్ని కూడా క్వాష్ పిటిషన్ మీద పూర్తిగా మేము స్పష్టతకు వచ్చేంత వరకు కూడా ఈ బెయిల్ ఎక్కడ రద్దు చేయొద్దని కూడా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఈయన సభలు సమావేశాలకి వెళ్ళొచ్చని కూడా అప్పుడు ఇచ్చినటువంటి హైకోర్టు 2 దఫాలకు ఇచ్చినటువంటి తీర్పుల్లో కూడా ఆయనకి సభలు సమావేశాలకు అటెండ్ అవడానికి అవకాశాలు ఇచ్చింది. పొలిటికల్ యాక్టివిటీస్ ఏమైతున్నాయి, ఆయన ప్రొఫెషన్ ఏదైతే ఉందో అది చేసుకోవడానికి పూర్తిగా అవకాశాలు ఇచ్చింది. సో ఇప్పుడు సిఐడి మరొకసారి హైకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా సిఐడి సమర్పించినటువంటి ఆధారాలు ఏవీ లేవు కాబట్టి సిఐడిని పరిగణలో తీసుకోవడానికి కూడా హైకోర్టు ముందుకు రానటువంటి హైకోర్టు జడ్జి మీద ఎక్కడ కూడా ఈ అంశాన్ని తెర మీద జడ్జెస్ ఎక్కడ కూడా ఈ అంశాన్ని యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది. మౌనిక, అయితే శ్రీనివాస్, ఇప్పటికీ కేవలం మనం చంద్రబాబు గురించి మాట్లాడుకుంటున్నాం, ఆయనకు వచ్చిన బెయిల్ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదైతే ఉందో దీనికి కూడా బ్రేక్ పడ్డట్టేనా అనే అంశాన్ని మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే, ఇంతకు ముందు ఆ జరిగిన స్కామ్ కి సంబంధించి తెరపైకి తీసుకొచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? లేదంటే ఈ తీర్పుని దీనికి సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారో దానికి బ్రేక్ పడ్డట్టేనా? వాస్తవానికి మనం చూసినట్లయితే కనుక ఆ కోర్టు ఇస్తున్నటువంటి జడ్జిమెంట్ ఏవైతే ఉన్నాయో, బెయిల్ ఏవైతే ఉన్నాయో, ఈ బెయిల్ ఇవన్నీ తాత్కాలికంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసులు పెండింగ్లో అలాగే ఉన్నాయి. సో ఆయనకు మాత్రం బెయిల్ మాత్రం మంజూరు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ కేసులు పెండింగ్ కాదు, అసలు ఈ అరెస్టులే అక్రమం అని చెప్పే దాని మీద చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అది క్వాష్కి అనుసంధానింది. క్వాష్ కనుక ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా అప్రూవల్ అయ్యి వస్తే కనుక ఓకే, ఆయన ఆ రోజు అరెస్ట్ చేసిన రోజున క్వాష్ అంటే ఏదైతే ఇప్పుడు ఆయన క్వాష్ పిటిషన్ ఏదైతే పొందుపరిచిన అంశాలు ఉన్నాయో ఆ అంశాలని సిఐడి ప్రొసీడింగ్స్ లో ఆ ప్రొసీజర్ ప్రకారం సిఐడి వెళ్ళలేదు, ప్రభుత్వం వెళ్ళలేదు. ఆ ప్రభుత్వం సిఐడి వెళ్ళలేదు కాబట్టి ఆయన చేస్తున్నటువంటి ఆరోపణల్ని ఆయన చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నటువంటి డిమాండ్స్ ఏవైతున్నాయో ఆ డిమాండ్స్ ని కనుక సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటే ఆ పరిగణలో తీసుకున్న ప్రకారం ఈ కేసులన్నీ కూడా ఇప్పుడు వేసినటువంటి ఎఫ్ఐఆర్లన్నీ కూడా పూర్తిగా రద్దు అవుతాయి. రద్దు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే అక్రమంగా బనాయించినటువంటి కేసులు ఏవైతున్నాయో అవన్నీ కూడా పూర్తిగా తీసివేయబడితే దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ కేసు కూడా, ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఒకవేళ సిఐడి కనుక స్కిల్ డెవలప్మెంట్ కేసుని కంటిన్యూ చేయాలి అన్నా కానీ అందులో ఆయన నేరస్తుడిగా ఆయన రుజువు చేయాలన్నప్పుడు కూడా ఏదైతే సుప్రీంకోర్టు అడిగినటువంటి ఎవిడెన్సెస్ ఏవైతున్నాయో ఆ ఎవిడెన్సెస్ ని ఆల్రెడీ సుప్రీంకోర్టుకి ఇవ్వాల్సిన పరిస్థితి అయితే సిఐడి ఉంది. సో దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు చాలా కీలకమైన దర్యాప్తు గతంలోనే జరిగింది. దీనికి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కూడా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి. అది స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అంశాలకి సంబంధించి, అదేవిధంగా డిజిటెక్కి సంబంధించిన అంశాలకు సంబంధించి అప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ జరిగింది. అది జిఎస్టీలో సంబంధించినటువంటి అవకతవకలు జరిగినటువంటి అంశాలని అప్పుడు పరిగణలో తీసుకుని అధికారులని అప్పుడున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్స్ ని వీళ్ళని పరిగణలో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి గుడ్డిగా సంతకాలు పెట్టడమే కాకుండా దాన్ని అర్జెంట్ గా దాన్ని ప్రపోజల్లో తీసుకురావాలి అని చెప్పిన ఆ ప్రతిపాదనలు కూడా బలవంతంగా చంద్రబాబు నాయుడు గారు చేయించారు అనేటువంటి ఒక ఎవిడెన్సెస్ ద్వారా మాత్రమే సిఐడి కేసు నమోదు చేసింది. కాబట్టి ఇది కూడా పూర్తి స్థాయిలో నిలబడేటువంటి పరిస్థితి ఉండదు. అయితే బెయిల్ని తాత్కాలికంగా ఇచ్చినప్పటికీ కూడా ఇవన్నీ కూడా భవిష్యత్తులో వచ్చేటువంటి క్వాష్ మీద వచ్చేటువంటి తీర్పు ఏదైతే ఉందో దాంతో ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్థాయిలో ఊరట లభిస్తుంది. అయితే ఈ నేరాలకు సంబంధించినటువంటి రుజువులు తీసుకురావాలంటే మొదటి నుంచి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ చేసినటువంటి ఏదైతే దర్యాప్తు ఉందో ఆ దర్యాప్తు సంబంధించిన ఆధారాలన్నీ కూడా ఇప్పటికే సిఐడికి వచ్చినాయి. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ చేసిన దర్యాప్తులు సుప్రీంకోర్టుకి కూడా ఇంతవరకు సబ్మిట్ చేయాలనే పరిస్థితి కూడా ఉంది. మౌనిక, రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్. మొత్తానికైతే మాత్రం 3 కేసులకు సంబంధించి చంద్రబాబుకు ఒక ఊరట లభించినట్టే మనం ఇప్పటికు తీసుకోవాల్సి ఉంటుంది. కోర్టు తీర్పు ఎప్పుడైతే రిజర్వ్ చేసి పెట్టిందో దాన్ని 53 రోజుల తర్వాత, అంటే ఈ రోజు ఒక అర్ధగంట క్రితం దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది, ఒక రిలీఫ్ కనిపిస్తోంది చంద్రబాబు బెయిల్కి సంబంధించి పూర్తిగా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. అయితే సత్యనారాయణ, ఇప్పుడు కేసుకి సంబంధించి ఒక తీర్పు అయితే బయట పెట్టేశారు, అన్నింటిలో కూడా 3 కేసులకు సంబంధించి ఒక రిలీఫ్ అయితే వచ్చింది. బట్ అయినప్పటికీ కూడా ఈ కేసుల గురించి ఎక్కడ ప్రస్తావించొద్దు అనే అంశాన్ని అయితే మాత్రం కోర్టు ద్వారా మనకు తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పటికీ ఇది ఈ బెయిల్ అనేది బయటకు వచ్చింది. బట్ దీని తర్వాత పరిణామాలు ఒకవేళ ఉంటే ఏ విధంగా ఉంటాయి, లేదా కంప్లీట్ రిలీఫ్ అని చెప్పుకోవడానికి ఎంతవరకు అవకాశం ఉంది? మౌనిక, ఈ విషయానికి సంబంధించి చూసుకుంటే చంద్రబాబు నాయుడు మీద సిఐడి దాఖలు చేసిన కేసెస్
ఆ 3 కేసెస్ ముఖ్యంగా మద్యం కేసు కానీ, ఇసుక కానీ, లేకపోతే ఇతరత్ర కేసెస్, ఈ 3 కేసుల్లో కూడా ఇప్పుడు కీలక తీర్పు రావట్టుంది. ఐఆర్ఆర్ కేసు ఒకటి, మద్యము, ఉచిత ఇసుక. వీటిలో తాత్కాలికంగా ఇప్పుడు ప్రస్తుతం బెయిల్ వచ్చింది, రెగ్యులర్ బెయిల్ దొరికింది. ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నది. ఆ పిటిషన్ కనుక విచారణలో ఫలితం సాధిస్తే మాత్రం మొత్తం కేసులు అనేవి లేకుండా పోయే అవకాశం ఉంది. మరోవైపు ఏంటంటే సిఐడి అధికారులు విచారణ యథాతథంగా కొనసాగిస్తారు. కొనసాగించిన తర్వాత దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ ను వాళ్ళు దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది. క్వాష్ పిటిషన్ అమలు అయితే మాత్రం ఇక కేసు ఉండదు, లేదంటే మాత్రం విచారణ 100% కొనసాగుతుంది. దానికి సంబంధించి సాక్ష్యాధారాల సేకరణ, తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేయడం, ఆ తర్వాత అంత న్యాయపరమైన ప్రక్రియలో ముందుకు వెళ్ళడం కోసం సిఐడి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికీ మద్యం కేసులో ఉన్న మరో నిందితులు ఇద్దరు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ అధికారి నరేష్ కూడా హైకోర్టు ఇప్పుడు బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఈ అన్ని పరిణామాలు చూస్తుంటే కేసుల మీద కేసులు పెట్టడం అన్నది సిఐడి చేస్తుంటే ఆ బెయిల్ న్యాయపరమైన రక్షణ పొంది ఆ కేసుల్లోంచి చట్టపరంగా ఉపశమనం చెందడం కోసం చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాదులు ప్రయత్నం చేశారు. దీంట్లో సక్సెస్ అయినట్లే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక ఊరటి కింద కూడా మనం చంద్రబాబు నాయుడుకి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక ఎన్నికలకి అతి కొద్ది సమయం ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు ఫ్రీగా తిరగటానికి కానీ, మాట్లాడటానికి కానీ ఎలాంటి నిబంధనలు లేకుండా ఇప్పుడు పూర్తి స్థాయి బెయిల్ రావటం అనేది ఒక శుభ పరిణామం కిందే టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మౌనిక, అయితే సత్యనారాయణ, ఈ కేసుల గురించి ఎక్కడ కూడా ప్రస్తావించొద్దని కోర్టు ద్వారా ఒక ఆదేశం కూడా వచ్చింది కదా. ఈ నేపథ్యంలో ఒకవేళ పొరపాటున కనుక ప్రస్తావిస్తే దానికి సంబంధించి యాక్షన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంటే చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన బెయిల్ కండిషన్స్ లో ఏంటంటే ఈ విచారణలో ఉన్న కేసులకు సంబంధించి ఆయన ఎక్కడ బహిరంగ సభల్లో మాట్లాడటానికి ఉండదు, మీడియాతో కూడా మాట్లాడటానికి ఉండదు. ఇక్కడ కేవలం తన ప్రచారం తాను చేసుకోవటం, తన మీద ప్రభుత్వం ఏమైనా నిర్బంధం అమలు చేసింది, తనను అరెస్టులు చేసింది, అక్రమ అరెస్టులు చేసింది అన్న మాటలు మాత్రం చెప్పవచ్చు. పర్టికులర్ గా కేసెస్ గురించి ఆయన మెన్షన్ చేయడానికి వీల్లేదు. సో కేసుల గురించి ఆయన కూడా న్యాయపరంగా అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కాబట్టి ఆయనకి న్యాయపరమైన అంశాలన్నీ తెలిసే ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఈ కేసుల గురించి ఆయన ఎప్పుడు కూడా మాట్లాడకుండానే ఉంటారు. ఇక మరోవైపు చూసుకుంటే ఏంటంటే విచారణకు సంబంధించి చూసుకుంటే ఇప్పటికీ 3 కేసులు 4 కేసులు మాత్రమే తెర మీదకి తీసుకొచ్చారు ఏపీ సిఐడి అధికారులు. ఇంకా చాలా కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద నమోదు చేయడానికి అని చెప్పేసి ఇంటర్నల్ ప్రచారాలు జరుగుతున్నాయి. సో మరికొన్ని కొత్త మీదకి తీసుకొస్తారా, ఆ కొత్త కేసుల్లో ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళబోతున్నారు ఏంటి అన్న అంశాల మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే అటు వైసీపీ కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ టఫ్ ఫైట్ లో ఇప్పుడు ముందుకు వెళ్ళబోతున్నాయి భవిష్యత్తులో రానున్న ఎన్నికల్లో. సో వీటన్నిటి నేపథ్యంలో మరి కొత్త కేసులను తెర మీద తీసుకొస్తారా, ఇక్కడితో వరకు ఆగుతారా, ఎన్నికల తర్వాత ఎవరు గెలిస్తే వాళ్ళని బట్టి దాన్ని బట్టి ముందుకెళ్తారా అన్న దాని మీద అయితే రాజకీయ వర్గాల్లో చక్కని చర్చ జరుగుతుంది. మౌనిక, అయితే సత్యనారాయణ, ఇక్కడ ఇసుక, మద్యం, ఐఆర్ఆర్, ఇన్నర్ రింగ్ రోడ్, ఈ 3 అంశాలకు సంబంధించి కీలకంగా డిస్కషన్ నడుస్తుంది కదా. నిజానికి ఈ కేసుల్ని ఒకసారి వాటికి సంబంధించి చంద్రబాబుకి అంటే ఏ ప్రాతిపదికన తీసుకున్నారని ఒకసారి మనం గమనిస్తే ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఐఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు చూసుకుందాం. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏంటంటే చంద్రబాబు నాయుడు చేసిన నిర్ణయాల వల్ల చాలా మందికి, ఆయనకు సంబంధించిన వ్యక్తులకి అనుచిత లబ్ధి కలిగింది, అత్యధిక మొత్తాన్ని వాళ్ళు డబ్బు సంపాదించడం జరిగింది అన్న విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చారు సిఐడి అధికారులు. అదే మద్యం దాంట్లో కూడా టెండర్స్ ఇవ్వడంలో కానీ లేకపోతే డిస్టిలరీ కంపెనీలకు సంబంధించిన నిర్ణయాల్లో కానీ 5,000 కోట్ల రూపాయల పైన స్కామ్ జరిగిందన్న విషయాన్ని అప్పట్లో బయట పెట్టడం జరిగింది. ఉచిత ఇసుక దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు మీద అదేవిధంగా మంత్రుల మీద తీవ్రమైన ఆరోపణలు సిఐడి చేయడం జరిగింది. సో ఈ ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించేసి కేసు నమోదు చేసిన 90 రోజుల లోపల ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిన బాధ్యత సిఐడి మీద ఉంటుంది. సో ఇప్పుడు ఇక బెయిల్ వచ్చింది కాబట్టి ఇక రెగ్యులర్ ప్రక్రియ అంటే ఛార్జ్ షీట్ కి సంబంధించిన ప్రక్రియలో సిఐడి అధికారులు ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఛార్జ్ షీట్ కనుక కంటిన్యూ అయితే ఒక ఛార్జ్ షీట్ తర్వాత అదనపు ఛార్జ్ షీట్లు కూడా కంటిన్యూ పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మౌనిక, అయితే సత్యనారాయణ, ఇక్కడ మద్యం కేసులో కొల్లు రవీంద్రకు కూడా ఒక బెయిల్ అనేది రావడం జరిగింది. కొల్లు రవీంద్ర పాత్ర ఏ విధంగా ఉంది అండ్ ఆయనకు బెయిల్ రావడం, ఈ మద్యం కేసుకి సంబంధించి ఆయన పాత్ర ఏంటి? కొల్లు రవీంద్ర సహనిందితుడిగా ఉన్నారు, అప్పుడు నాటి మంత్రిగా ఉన్నారు. అక్కడ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన పేరును కూడా సహనిందితుడిగా తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రులు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు మీద కేసులు నమోదు చేయడం అన్నది చట్టబద్ధంగా చెల్లుబాటు అయ్యే అవకాశం లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాదులు కోర్టులో వాదిస్తుంది జరుగుతుంది. ప్రతి నిర్ణయానికి సంబంధించి కూడా కేసులు పెట్టుకుంటూ వెళ్తే ఇక ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ పనిచేసే అవకాశం ఉన్నదని చెప్పేసి వీరు వాదన కోర్టు ముందు తీసుకొచ్చారు. సో మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి నమోదవుతున్న కేసులు
అది కూడా ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత చేయటం అన్న దాని మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. సో వీటన్నిటి మీద కూడా ఇప్పుడు సిఐడి ఏ విధమైన రిపోర్ట్ ని కోర్టులకు అందజేయబోతుంది, ఏమేమి సాక్ష్యాధారాలను సేకరించింది అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది మౌనిక. రైట్ సత్యనారాయణ, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్.